చూస్తున్నాం కదా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు అని చెప్పాడు కదా, నేను స్థలము సిద్ధపరచి వెళుతున్నా అని చెప్పాడు కదా. మరి ఆ స్థలానికి పౌలు గారు వెళ్ళిపోయారు, ఆధ్యాత్మికంగా స్థిరపడి. ఈరోజు మన టర్న్ ఉంది, మనం వెళ్తామా? ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మన టర్న్, మనం వెళ్తామా? ఈరోజే కుప్పకూలిపోతే చెప్పలేం, మరణం ఏ గడియలో వస్తుందో చెప్పలేం. చెప్తాం ఎవరైనా, రేపు బ్రతుకుతాను, ఎల్లుండి బ్రతుకుతాను, నేను ఇంకా 10 రోజులు బ్రతుకుతా, ఇంకా నెల రోజులు బ్రతుకుతాను అని చెప్పగలుగుతామా? చెప్పలేం. చాలామంది అంటారు, ఇప్పుడే చూసాం కదా ఈ అన్నని, ఇప్పుడే మాట్లాడాను కదా, అయ్యో ఇప్పుడే ఈ అన్నతో మాట్లాడాను, అయ్యో ఎలా అయిపోయింది, ఇలా చనిపోయాడు అంటాం కదా. మనం అనుకున్నామా? అనుకో. చనిపోకముందే దేవుణ్ణి తెలుసుకుందాం, చనిపోకముందే ఆధ్యాత్మికంగా బలపడదాం. ఇంకా చెప్తున్నా, చనిపోకముందే భక్తుల స్థానాలను రీప్లేస్ చేస్తాం. మన సంఘం ఎలా ఉండాలంటే, చనిపోకముందుకు భక్తుల స్థానాలను రీప్లేస్ చేయాలి. అంటే చనిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు. కరోనా టైంలో ఎంతోమంది సేవకులు చనిపోయారు. కరోనా టైం మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో ఇద్దరు భక్తుల మరణం చూసాం. ఒకరు గంటల ప్రకాష్ గారు, మరొకరు ప్రవీణ్ పగడాల గారు. వారు చనిపోయారు. వారి గురించి మనం ఏడవడం కాదు, కానీ వారి స్థానాన్ని రీప్లేస్ చేసే వ్యక్తిగా నీవెందుకు మారకూడదు? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా, ఆయుష్ ఇచ్చాడు కదా, నీవెందుకు మారకూడదు? అలా ఒకవేళ మారకపోతే దేవుడు నిన్ను క్వశ్చన్ వేస్తాడు ఒకరోజు. దేవా, ఈ భక్తుని ఎందుకు తీసుకున్నావు దేవా, ఈ భక్తుడు మరణమయ్యాడు దేవా, ఈ భక్తుడు ఉంటే నేను ఇంకా నేర్చుకుంటా దేవా అని అంటే, దేవుడు అంటాడు, ఆ భక్తుని నేను తీసుకున్నా